నమస్తే. జై తెలంగాణ మిత్రులారా. ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం. సో ఈ సందర్భంగా 4 కోట్ల పైచిలుకు తెలంగాణ వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే నాయకులకి, ప్రభుత్వానికి, అందరికీ, అధికారులకు అందరికీ శుభాకాంక్షలు. ఒక మిత్రుడు ఒక చిన్న కవిత పంపించాడు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా. ఒకసారి అది బాగా అనిపించింది, మీకు చదివి వినిపిద్దామని మిత్రులారా ఈ వీడియో చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమం చైతన్యానికి దర్పణం, తెలంగాణ గడ్డ వీరుల పురిటి గడ్డ, తెలంగాణ భాష కోటి గొంతుకల శ్వాస, తెలంగాణ చరిత్ర భావి తరానికి బంగారు భవిత, తెలంగాణ సంస్కారం ఆచరించాలి నిరంతరం, తెలంగాణ సొగసు మల్లెలాంటి మనసు, తెలంగాణ స్ఫూర్తి తెలుగువాడి ఆర్తి, తెలంగాణ ప్రగతి ప్రతి ఒక్కరి పురోగతి, తెలంగాణ శక్తి మేధావుల యుక్తి, తెలంగాణ విజయం తెలుగువాడి గుండెల్లో సజీవం, తెలంగాణ అవతరణం తెలుగు జాగృతికి శుభారంభం అంటూ డాక్టర్ దుర్గా ప్రసాద్ చాలా అద్భుతమైన మాటలు రాశారు. ఆయనకి అభినందనలు తెలియజేస్తూ మిత్రులారా మరొకసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఏంటంటే చాలా బాధేస్తుంది మిత్రులారా, ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఒకరికి సంబంధించింది కాదు, ఒక పార్టీకి సంబంధించింది కాదు, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. తెలంగాణ ఆత్మ గౌరవం 4 కోట్ల పైచిలుకు ప్రజల ఆకాంక్ష. తెలంగాణ ఇవాళ అందరూ కలిసి చేసుకోవాలి, అంతేగాని చూడండి ఇవన్నీ మిట్టపల్లి నరేందర్ బీఆర్ఎస్ తరఫున ఒక పాట రాసి అది చేస్తే, ఇంకొక గాయకుడు ఇంకొకటి చేస్తే, ఇంకొక గాయకుడు ఇంకొక రచయిత చేస్తే, రేవంత్ రెడ్డి ఏమో అందశ్రీతో కీరవాణితో కలిపి అది పెద్ద రచ్చ అవుతుంది. నేను అంటాను ఏముంది, ఎవరికి వాళ్ళు, ఇప్పుడు వాళ్ళ అభిమానం ఉంది. ఇప్పుడు దుర్గాప్రసాద్ ఉన్నారు, డాక్టర్ దుర్గాప్రసాద్ అద్భుతమైన కవిత రాశారు. అలాగే మిట్టపల్లి నరేంద్ర కానీ ఇంకొకళ్ళు కానీ అందశ్రీ కానీ రాసుకున్నారు, తప్పేముంది. ఎవరి ఇష్టపూర్వకంగా అంటే ఎవరికి ఇష్టమో, ఎవరికి ఆ దైవత్వ భావం ఉందో వాళ్ళు రాసుకుంటారు, చెప్పుకుంటారు. భయ్య రామాయణం ఎంతమంది చదువుతారు, ఎన్నో రకరకాలుగా చెప్తారు, వాల్మీకి అని, మొల్లని, ఇంకొక. సో తప్పేముంది, ఎందుకు విభేదాలు, మీరు తిట్టుకుంటారు. ప్రముఖులే కదా, ప్రధానమైన వ్యక్తులే కదా మీరు కూడా తెలంగాణకి. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేవాళ్లే కదా, తెలంగాణ కోసం పోరాటం చేసిన వాళ్ళే కదా, తెలంగాణ కోసం రేయింబవళ్ళు కష్టపడ్డ వాళ్ళే కదా. ఎందుకు మీరు ఒకరినొకరు రేవంత్ రెడ్డి ఒకవైపు, కేసీఆర్ ఒకవైపు, ఇంకొకళ్ళు ఒకవైపు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం, రకరకాలుగా ఎవరి స్టైల్లో వాళ్ళు అనుకోవటం, ఇది కాదు కదా దేశభక్తి. తెలంగాణ తల్లికి మీరిచ్చే గౌరవం ఇదేనా? ఏమిటి? హ్యాపీగా జరుపుకోండి, ఏముంది. ఉగాది పండుగ ఉంది, ఎవరింట్లో వాళ్ళు, ఎవరి ఊర్లో వాళ్ళు, ఎవరి స్థాయిలో వాళ్ళు జరుపుకుంటారు. అలాగే వినాయక చవితి, ఈవెందో స్వాతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, ఇవన్నీ కూడా ఎవరి స్థాయిలో, ఎవరి ప్రాంతాల్లో, ఎవరికి నచ్చినట్టుగా, అంటే వాళ్ళ శక్తి మేర వాళ్ళు చేసుకుంటారు. చేసుకోనివ్వండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి. తెలంగాణలోని ప్రతి పౌరుడు చేసుకోండి హ్యాపీగా. విభేదాలు వద్దు మిత్రులారా, దయచేసి తెలంగాణ తల్లికి అవమానం చేయకండి ఎవరిని. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా. ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని వీడియోలు అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్.